నేను నిన్న మలయాళీ మూవీ ఆండ్రాయిడ్ కట్టప్ప అనేది చూశాను. చాలా బాగుంది. సో దాని మెయిన్ ఏవేవి రోల్స్ ఉంటాయో చెప్తాను. ఒక తండ్రి కొడుకు ఉంటారు. తండ్రిగా చేసిన ఆయన సూరజ్, వాళ్ళ కొడుకుగా చేసిన ఆయన సౌబెల్, ఎవరైతే ముంజుమల్ బాయ్స్లో మెయిన్ లీడ్ ఉన్నాడు అతను. సో వాళ్ళిద్దరూ ఉంటుంటారు. ఒకళ్ళంటే ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళ తండ్రిగా ఉన్న తండ్రికి ఏంటంటే పాత ఇల్లు ఉంటుంది. ఇల్లు పెరడు ఇవంతా చూసుకోవడము, ఇంట్లో ఏవి ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి ఉండవు అనమాట. మిక్సీ కానీ, కూలర్ కానీ, లేకపోతే ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏవాడు అన్నీ ఆయన నూరుకొని చేసుకుంటాడు. బట్టలు ఆయన ఉతుక్కుంటాడు. అట్లా అన్నీ తనే చేసుకుంటుంటారు. వాళ్ళ కొడుకున్నంతసేపు కొడుకు హెల్ప్ చేస్తుంటాడు వంట చేయడం కానీ అదంతా. కాకపోతే అతను మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉంటాడు. ఎవరైతే సౌబెల్ ఉన్నాడో తన బావ కూడా అక్కడ పక్కన ఇల్లే అనమాట. అతని పేరు ప్రసన్న. అతను కూడా చాలా సినిమాల్లో హీరోగానే ఉన్నాడు మలయాళీ మూవీస్లో. సాజీ అనేది ఉంది పేరు. అతను కూడా హెల్ప్ఫుల్గా ఉంటాడు అనమాట వీళ్ళ మామయ్యకి, వీడికి, ఇతనికి హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఏమవుతుందంటే ఇంకా వీడు మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఏం జాబ్ చేయకుండా ఉండేసరికి వాడు డిప్రెషన్ అయిపోతుంటాడు. నాన్న నేను ఇట్లా బెంగళూరు వరకు వెళ్ళి జాబ్ చేస్తానన్నా ఒప్పుకోడు వాళ్ళ డాడీ. ఏమొద్దు, ఈవినింగ్ ఇంటికి వచ్చేలాగా ఉండే జాబ్ ఎత్తుక్కో అలాగా అని చెప్పేసి అంటుంటాడు. వాడు ట్రై చేసినా కానీ ఇక్కడెక్కడే దొరకకుండా ఏకంగా రష్యాలో వాడికి జాబ్ వస్తుంది. రష్యాలో జాబ్ వస్తే ఇంకెట్లా తండ్రిని కన్విన్స్ చేయాలో వాడికి అర్థం కాదు. ఒక అమ్మాయిని హోమ్ నర్స్గా పెట్టుకుందామని చెప్పేసి ఒక అతను తీసుకొస్తే ఆమె సెట్ అవ్వదు. ఆమె ప్రెగ్నెంట్ ఉంటుంది, ఆమె ఉల్టీ చేసుకుంటుంటుంది. ఆమెను ఏ పని చేయనీయకుండా ఆయనే అన్ని పనులు చేసుకుంటాడు తండ్రి. సో అది ఫెయిల్ అయిపోతుంది. ఇంకొక అందరూ ఒక టీ కొట్టు ఉంటుంది, టీ కొట్టు దగ్గర సలహా ఇస్తారు. ఒక ఓల్డ్ ఆమె ఉంటుంది, కాత్యాయని ఉంటుంది, ఆమె బాగా చూసుకుంటుంది. అది అని చెప్పేసి ఆమె వచ్చి ఇల్లంతా చూస్తుంది. ఓన్లీ ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్ లేదు, అన్నీ దంచుకోవాలి, అన్నీ చేసుకోవాలా, అది ఇదని. టీవీ కూడా లేదని సనుగుతుంటుంది. సరే నీ మొబైల్ చూసుకోవాలి అని చెప్తారు. సో సరేలే అని చెప్తుంది. అని చెప్పి ఆమెని పెట్టి అతను రష్యా వెళ్ళిపోతే వీడియో కాల్స్ చేస్తూ ఉంటాడు. వాడికి అర్థమవుతుంటుంది అసలు సరిగ్గా కేర్ చేయటం లేదు తండ్రిని అని చెప్పేసి అతనికి అర్థమవుతుంటే చాలా బాధపడుతుంటాడు. తండ్రిని విడిచిపెట్టి వచ్చిన బాధ ఉంటుంటుంది వాడికి. అయితే అతనికి అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, జపాన్ అమ్మాయి. తను చెప్తుంది మా డాడీ తెలుగు అతనే, మమ్మీ మాత్రం జపాన్ నుంచి వచ్చింది అని చెప్తుంది. సో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. తర్వాత లివింగ్లోకి వెళ్ళిపోతారు. అతను అక్కడ బాగానే ఉంటుంటాడు. అయితే తండ్రి గురించి ఎప్పుడు కంటిన్యూస్గా బాధపడుతూనే ఉంటాడు అన్నమాట. ఏం చేయాలంటే ఆమె ఏం చెప్తుంది, నా దగ్గర అంతకుముందు మా డాడీకి కేర్ చేయడానికి ఇట్లా రోబోని పెట్టాను. రోబో బాగా చూసుకుంది, మా డాడీ చనిపోయే వరకు బాగుంది అని చెప్పేసి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. నీకు ఓకే అంటే ఆలోచించు, తీసుకెళ్ళి పెట్టు అనేసి అంటారు. సరే వీడికి ఐడియా వచ్చేసి ఇంకా మళ్ళీ ఇండియా వెళ్తాడు. అన్ని పెట్టెల్లో అంతా పార్ట్స్గా పెట్టిన రోబోని పట్టుకొని అక్కడ వెళ్ళి బిగిస్తాడు. బిగించి ఇంకా ఫస్ట్ వాళ్ళ డాడీ చెప్పినప్పుడు ఇదేంటి మిషన్లతో నా బతికేది అది అని చెప్పేసి వాడు తండ్రి ఇష్టపడాడు ఫస్ట్. ఇష్టపడాడు కానీ ఇంకా దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. నువ్వు తనతో మాట్లాడు, తనతో పని చేయించుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు కొడుకు మళ్ళీ రష్యా. వెళ్ళిపోతే ఇంకా ఫస్ట్ ఊరుకుంటాడు. తర్వాత నుంచి చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు రోబోతో. అది ఎట్లా అయిపోతుంది అంటే విపరీతమైన అటాచ్మెంట్ అయిపోతుంది అనమాట. ప్రతి మాటలో ప్రతి దాంట్లో వాడు ఇన్వాల్వ్ అవుతాడు. ఏది చెయ్యను అని చెప్పాడు అనమాట. ఇది రుబ్బంటే అది రుబ్బుతాడు, ఇది బట్టలు ఉతుకంటే బట్టలు ఉతుకుతాడు, కూరలు నేర్పిస్తాడు. ఏది నేర్పిస్తే అది కాపీ అని చెప్పేసి అన్నీ నేర్చేసుకుంటుంది రోబో. నేర్చేసుకుని అతను చెప్పినట్టే అన్నీ చేసేస్తూ ఉంటుంది. సో ఎంత అటాచ్ అయిపోతాడంటే ఇక దాన్ని బయటకు తిరగడానికి కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. రేవు దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తాడు అతను. అక్కడికి కూడా రోజు తీసుకెళ్ళిపోతుంటాడు. తీసుకెళ్ళిపోయి రోబో తల తుడుస్తూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరికీ కూడా ఫస్ట్లో ఒక వార్తలాగా చెప్పుకుంటారు. తర్వాత అలవాటైపోద్ది, వాళ్ళ ఊర్లో ఒక మనిషిలాగా మాట్లాడుతుంటారు. అయితే వాడికి ఒక పేరు పెట్టేస్తారనమాట ఊరు వాళ్ళందరూ. ఒక కట్టప్ప అనే అతను చనిపోతాడు అక్కడ, పొట్టిగా ఉండే అతను. వాళ్ళ కొడుకు వాళ్ళ డాడీ అంటే ఇష్టం ఉండదు అనమాట. చనిపోయాడా లేదో అన్న ఇదిలో చనిపోయాడు అనుకుని డిసైడ్ అయిపోయి అంతా దినం కూడా చేసేస్తాడు. వాళ్ళ నానంటే ఎందుకు బ్యాక్ స్టోరీ మనకు తెలియదు. వాళ్ళ నానంటే అసలు వాడికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో వీడికి కట్టప్ప అని ఎవరో ఒకళ్ళు పొట్టిగా ఉంది కదా ఇది రోబోట్ కూడా అని దానికి రోబో అది కట్టప్ప అని పేరు పెట్టేసరికి అందరు కట్టప్ప అని పిలుస్తారు. రోబో కూడా న్యూ నేమ్ యాక్సెప్టెడ్ అనేసి అది కూడా యాక్సెప్ట్ అయిపోతుంది కట్టప్ప అని. అయితే ఇక వాడికి వాళ్ళ నాన్న మీద ఎంత కోపం ఉందో ఆ రోబో అంటే అంత కోపం అనమాట.
దీన్ని ఏదో ఒకటి చేసేయాలి అన్నట్టు ఉంటాడు ఎప్పుడు. అలా దాని మీద కక్ష పెంచుకుంటూ ఉంటాడు. సో ఇదేమో ఒక పక్కన వీడేమో ప్రేమ పెంచుకుంటుంటాడు తండ్రి, చాలా విడదీరాని ప్రేమ ఎక్కువైపోతుంది. ఇక కొడుకు ఫోన్ చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ పడదు అనమాట ఆయన. మళ్ళీ ఒక చిన్నప్పుడు లవర్ ఒక ఆమెతో ఫేస్బుక్లో తెలుస్తాయని అర్థమయ్యి ఈ రోబో హెల్ప్ తోటి ఆమెతో చాట్ చేస్తూ ఉంటాడు. సో తనకి బాగా నచ్చింది ఈ లైఫ్. ఇంకా అలా ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు, రోబో ప్రపంచంలోకి. అంటే వాడితో 24 గంటలు మాట్లాడడము, ఈమెతో చాటింగ్ చేయడం ఒక లాగా అయిపోతాడు. సో ఈ లోపల అక్కడ వాడికి ఏమైందంటే రష్యా వాళ్ళు ఇది మనం దీనికోసం ట్రయల్ కోసం యూజ్ చేస్తున్న రోబో, మా రోబో మాకు ఇచ్చేయి తెచ్చేసేయి అని అంటే, ఎట్లండి మా డాడీ చాలా అటాచ్ అయిపోయారు అది ఇది అని అంటే, అదంతా మా తెలియదు మాకు కావాల్సిందే అని చెప్పేసి అక్కడ గొడవ పడతాడు. వాళ్ళ డాడీని అంటే వాడు అక్కడ కూడా గొడవ పడతాడు, ఎట్లన్నా తీసుకొచ్చి ఇచ్చేయాలని చెప్పేసి. ఇక ఆ అమ్మాయి జపాన్ అమ్మాయితో లివింగ్లో ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు ఇండియా వచ్చేస్తారు. వచ్చేసి మేము ఇక్కడే ఉంటాము, నీతోనే ఉంటాము, ఇంకా రోబోని మర్చిపో అని చెప్తాడు. అంటే అసలు ఇంక వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు వెళ్తావు అని అడుగుతాడు అనమాట. నువ్వు ఎప్పుడు వెళ్తావు, ఎందుకు వచ్చావు అని వాడికి టెన్షన్ అయితే ఉంటుంది, రోబోని ఎక్కడ పంపించేస్తారో అని. నిజంగానే చెప్తాడు, ఒక రోజు దాటిన తర్వాత రోబోని పిప్పిచ్చేయాలి, వాళ్ళకి ఇప్పించేయాలి అనేసి. ఆ జపాన్ అమ్మాయి ఏదో సర్దుతూ ఆ రోబోని తలా విడదీస్తారు, ఇస్తే పెద్ద గోల చేస్తే మళ్ళీ పెట్టేస్తే అది పని చేస్తాడు అనమాట. ఆన్ చేయగానే ఇంకా వాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు, అమ్మో ఇదేదో చేసేస్తున్నారు వీడిని అని చెప్పి. అంతకుముందు ఒకసారి జాతకం కూడా దిష్టి తగులుతుందని జాతకం కూడా చూపిస్తాడు రోబోకి. కట్టప్ప చూపిస్తే వాడు ఏదేదో చెప్తాడు, మృత్యుంజయ హోమం చేయాలి వాడికి గండం ఉన్నది అని. నిజంగానే తీసుకెళ్తాడు. వీళ్ళు ఒకరోజు ఇంకా రేపు పంపించేయాలి దాన్ని ఎట్లయినా అనేసి అనుకుని పడుకుంటారు. తెల్లారులకి చూసేసరికి ఉండడు, రోబోని తీసుకుని ఎటు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంతా ఎత్తుక్కునేసరికి జపాన్ నుంచి అదే అక్కడి నుంచి రష్యా నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి అది రోబో డేంజరస్, అంతకుముందు ఒక అతన్ని చంపేసింది, వీడియో పంపించాను చూడండి అంటే అందులో రోబో ఒక అతన్ని కోపం వచ్చి చంపేస్తారు అనమాట. ఆ వీడియో చూడగానే భయపడిపోయి బండి వేసుకుని వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్న అదే సిగ్నల్ పట్టుకుని వెళ్తారు. ఈలోపు కట్టప్ప అంటే ఇష్టం లేని వాడు ఒకడు ఉంటాడు కదా, వాడు కూడా వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ వెళ్తాడనమాట. ఎవరు కట్టప్ప అదే రోబో వీళ్ళ డాడీ, వాళ్ళిద్దరు వెళ్తున్న దగ్గర ఫాలో అవుతూ వెళ్ళి ఫైటింగ్ చేస్తా రోబో తల కట్ చేస్తాడు కత్తితో, మొత్తం ఇట్లా చేస్తాడు. హెడ్ విడిగా తీసేసి లాగేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అది పడిపోతుంది కదా, దాని దగ్గరికి వీడు వెళ్తాడు, కొడుకెళ్తే అది ఆత్మరక్షణ టెక్నిక్ అని చెప్పి మెడ దగ్గర పట్టేసుకుని వదలకపోతే తండ్రి కాపాడతాడు కొడుకుని. అప్పుడు కొడుకుని పట్టుకుని ఏడుస్తాడు. అంటే రోబోనే కదా, దానికి తెలియలేదు కదా ఏంటి అని. ఇది అంతా జరగడానికి ముందు రోబో కూడా చెప్తుంది, నేను మర మనిషిని మాత్రమే, నాకు లవ్ అనేది తెలియదు, ప్రేమ అనేది నాకు తెలియదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీడు ఏడుస్తుంటాడు ఆ మాట లేని. ఈ లోపలే వీడు వచ్చి తల తీయడము, ఇది ఆత్మరక్షణ అని చెప్పి కొడుకు తల పట్టుకోవడము, ఇవంతా జరుగుతాయి. జరిగిన తర్వాత ఫైనల్గా వాడు తెలుస్తుంది ఏంటంటే మర మనిషే అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఇంకా కొడుకే తనకి కట్టప్ప అనుకుని కట్టప్ప అని హక్ చేసుకుంటాడు. అది ఎండింగ్ స్టోరీ. అలా మనకు కూడా తెలియకుండానే రోబో మీద ప్రేమ వచ్చేస్తుంది అనమాట, అలా అటాచ్ అయిపోతాం సినిమాలో లీనమైపోయి. అట్లా స్టోరీ అట్లా ఎండ్ అవుతుంది. ఆ ఫేస్బుక్లో ఆమెతో కూడా ఇంకా టచ్లో ఉండడు, ఇంకా కలవాడు. అప్పటి వరకు చాటింగ్ జరుగుతుంటుంది, అక్కడితో ఎండ్ అయిపోతుంది. అది స్టోరీ. సో ఇది ఎట్లా అంటే ఎమోషనల్ అండ్ కామెడీ, మిడిల్లో కామెడీ కూడా చాలా బాగుంది, రెండు మిక్స్ అయ్యి ఇది బాగుంది, చాలా బాగుంది. సో డూ వాచ్ ఇట్ ప్లీజ్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.